జాగృతి అధినేత్రి కవిత సంచలన నిర్ణయం తీసుకున్నారు. సామాజిక తెలంగాణ కోసం సమర శంఖం మోగించేందుకు సిద్ధమవుతున్నారు. త్వరలోనే యాత్ర చేసేందుకు రెడీ అవుతున్నారు కల్వకుంట్ల కవిత. అక్టోబర్ చివరి వారంలో కవిత యాత్ర ఉండనున్నట్లు సమాచారం. అన్ని జిల్లాల మీదుగా యాత్ర కొనసాగేలా ప్రణాళిక రచిస్తున్నారు జాగృతి నేతలు. అయితే కేసీఆర్ ఫోటో లేకుండానే యాత్ర చేయాలనే నిర్ణయానికి కవిత వచ్చినట్లు తెలుస్తోంది. ప్రొఫెసర్ జయశంకర్ ఫోటో మాత్రమే కనిపించనుంది. దీంతో జాగృతి అధినేత్రి యాత్రపై సర్వత్రా చర్చ సాగుతోంది. బుధవారం తెలంగాణ యాత్రకు సంబంధించి పోస్టర్ ఆవిష్కరించనున్నారు. రైట్, కవిత తెలంగాణ యాత్రకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రాజు అందిస్తారు. రాజు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత యాత్ర చేపట్టబోతా ఉన్నారు. సంపన్న వర్గాలను ఏకం చేస్తూ విద్యావంతులు, మేధావులు, తెలంగాణ ఉద్యమకారులను మరోసారి ఏకం చేసేందుకు ఈ యొక్క యాత్ర చేపట్టబోతా ఉన్నారు ఎమ్మెల్సీ కవిత. అయితే ప్రధానంగా ఇటీవల తనకు గురువు దైవం కేసీఆర్ అంటూ చేసినటువంటి కామెంట్ను మనం గమనించినట్లయితే ఆమె పార్టీ నుంచి సస్పెండ్ అయినప్పటికీ కూడా కేసీఆర్ పైన ఉన్నటువంటి మమకారం కావచ్చు, ఆయనే నాకు గురువు దైవం అని చెప్పినప్పటికీ కూడా తాజాగా ప్రజా యాత్ర పేరిట ఆమె రేపు విడుదల చేయబోయేటటువంటి వాల్ పోస్టర్ లో ప్రధానంగా మాజీ సీఎం కేసీఆర్ ఫోటో ఉండకుండా జాగ్రత్తలు పడతా ఉంది. ఎందుకంటే ఆయన బీఆర్ఎస్ అధినేతగా ఉన్నారు, మరోవైపు బీఆర్ఎస్ ఎల్పీ నేతగా ఉన్నారు, ప్రధాన ప్రతిపక్ష నేతగా కూడా ఆయనే ఉన్నారు. కాబట్టి తెలంగాణ జాగృతి అంటే ఆ బీఆర్ఎస్ నుంచి ఇప్పటికే ఆమె సస్పెండ్ అయింది. అందుకు సంబంధించి ఎమ్మెల్సీ పదవి కూడా రాజీనామా లేఖను స్పీకర్ ఫార్మాట్ లో అందజేసింది. అయితే ఈ నేపథ్యంలో కేసీఆర్ ఫోటో లేకుండానే ఒక ప్రజాయాత్ర చేపట్టాలనేటటువంటి భావనలో ఆమె ఉన్నట్టు తెలుస్తా ఉంది. తెలంగాణ జాగృతి నేతలకు, శ్రేణులకు కూడా ఇదే సూచనలు ఆమె పోస్టర్ సంబంధించి కూడా చేసినట్టు తెలుస్తా ఉంది. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలను, అంతేకాకుండా తెలంగాణలో ఉన్నటువంటి వివిధ వర్గాలు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు, సమస్యలు తెలుసుకునేందుకు ఆమె ఈ యొక్క యాత్ర చేపట్టబోతా ఉన్నారు. 33 జిల్లాల్లో ఈ యొక్క రూట్ మ్యాప్ కూడా త్వరలో ఖరారు చేయబోతా ఉన్నారు. అయితే ఈ నెల అక్టోబర్ చివరి వారంలో ఈ యొక్క ప్రజాయాత్ర ప్రారంభం కాబోతా ఉంది. ఫిబ్రవరి చివరి వారం వరకు కూడా ఈ యొక్క ప్రజాయాత్ర చేసేటటువంటి ఛాన్సెస్ కనిపిస్తా ఉంది. అయితే తెలంగాణ సిద్ధాంతకర్తగా ఉన్నటువంటి ప్రొఫెసర్ జయశంకర్ ఫోటోతో మాత్రమే ఈ యొక్క యాత్ర పూర్తి స్థాయిలో జరగబోతా ఉంది. దీనికి సంబంధించి కూడా కేవలం అటు ప్రొఫెసర్ జయశంకర్ ఫోటోతో పాటు కానీ కవిత ఫోటోతోనే ఈ యొక్క 33 జిల్లాల్లో యాత్ర జరగబోతాం. అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అన్ని వర్గాల ప్రజలు, అంతేకాకుండా అన్ని వర్గాల ప్రజల నుంచి కూడా ఈ యొక్క సూచనలు తీసుకున్న తర్వాత ఆమె భవిష్యత్ రాజకీయ కార్యాచరణను కూడా ప్రకటించేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తా ఉంది. ఈ 33 జిల్లాల్లో పర్యటన అనంతరం, ఈ యాత్ర చేపట్టిన అనంతరం ఆమె భవిష్యత్ కార్యాచరణ ప్రకటించేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తా ఉంది. అయితే ఈ యొక్క యాత్ర చేపట్టడం కీలకమైనటువంటి ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలు, మరోవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఆమె ఈ యొక్క ప్రజాయాత్ర చేపడతా ఉన్నారు. కాకపోతే ఇప్పటి వరకు కూడా ఆమె జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కావచ్చు, స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ పోటీకి దూరంగా ఉంటాము, ఏ పార్టీకి మద్దతు తెలుపబోము అనేటటువంటి కామెంట్స్ కూడా ఇటీవల చేసినటువంటి నేపథ్యంలో ఈ యొక్క ఎన్నికల పైన కూడా కొంత ప్రభావం చూపేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తా ఉంది. ఓవరాల్ గా రేపు ఈ తెలంగాణ జాగృతి కార్యాలయంలో తెలంగాణ జాగృతి ప్రజాయాత్ర సంబంధించినటువంటి వాల్ పోస్టర్ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత విడుదల చేయబోతా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.